అర్ధరాత్రి లారీ ప్రయాణం NH-66 రియల్ హారర్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫన్ స్టోరీ క్లబ్కి స్వాగతం. ఇక్కడ మీకు అద్భుతమైన కథలు, సరదా వీడియోలు, ఇంకా చాలా ఫన్ కంటెంట్ దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఫన్ స్టోరీ క్లబ్ ఫ్యామిలీలో భాగం అవ్వండి. తర్వాత ఏ కథ చూడాలనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నేషనల్ హైవే 66 మీద జరిగిన నిజమైన భయానక సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ రహస్య కథ ముంబై నుంచి గోవా, కోచిన్ వరకు విస్తరించిన ఈ రోడ్డు ముఖ్యంగా కషేటి ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రయాణికులు భయానక అనుభవాలు ద్వారా తీసిన కథ. రవి అనే లారీ డ్రైవర్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముంబై, గోవా రోడ్డు NH-66లో లారీ తీసుకుని వెళ్తున్నాడు. కషేటి ఘాట్ దగ్గర దట్టమైన అడవులు, షార్ప్ టర్నింగ్స్ మధ్య ఆ రోడ్డు ఎప్పుడూ మిస్టరీగా, భయంకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో తెల్లని షాడో కనిపించి మాయమవ్వడం. ఆ రోజు వర్షం గట్టిగా కురుస్తున్నా రవి లోడ్ దించి త్వరగా ఇంటికి చేరాలని యాక్సిలరేటర్ తొక్కుతున్నాడు, గుండెలు గట్టిగా కొట్టుకుంటూ. ఒక్కసారిగా చిన్న పిల్లవాడు రోడ్డు మధ్య ప్రత్యక్షమై నిటారుగా నిలబడ్డాడు. కళ్ళు మెరుస్తూ, చేతిలో ఏమీ లేకుండా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాడు. రవి సడన్ బ్రేక్ వేసి ఆగాడు, హారన్ కొట్టి చూశాడు. కానీ పిల్లవాడు మాయమయ్యాడు. ఎక్కడో మానిపల్ గుండె దహనం. ఇంకా ముందుకు వెళ్ళాలా లేక ఆగి చూడాలా అని రవి భయంతో ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ లారీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు రియర్ వ్యూ మిర్రర్లో ఒక తెల్లని నీడ కనిపించింది. ఒక మహిళ ఆత్మ లారీ బ్యాక్లో కూర్చుని ఉంది. తల తిప్పకుండా రవి వైపు చూస్తోంది. రవి భయంతో వెనక్కి చూశాడు, కానీ ఏమీ లేదు. కానీ ఆ మహిళ ఆత్మ NH-66లో ఎప్పుడూ కనిపిస్తుందని ట్రక్ డ్రైవర్లు భయంగా చెబుతారు. మాంసం తింటున్న డాకన్ రిచ్లా మారుతూ భోజనం దొంగిలిస్తూ ప్రయాణికులను వేధిస్తుంది. రవి లోడ్లో నాన్ వెజ్ ఉంది. ఒక్కసారిగా లారీ నుంచి మాంసం అదృశ్యమైంది. రక్తం కారుతూ లారీలో పడిపోయింది. భయంతో రవి లారీ వేగవంతం చేశాడు, కానీ ఇంజిన్ ఆగిపోయింది. చుట్టూ దట్టమైన అంధకారం. దూరంగా ఒక వింత గొంతు, వా వా, మాంసం తినాలి అని వినిపించింది. ఎప్పుడూ వినిపించే ఆ భయానక సౌండ్. రవి భయంతో లారీ నుంచి దిగి పరిగెత్తాడు. కానీ రోడ్డు మీద ఎంత పెరిగట్టినా ఆ స్థలంలోనే ఉంటున్నాడు. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ముందు వెళ్ళినా అదే ట్రీలు, అదే రాళ్ళు. ఇది NH-66లో తరచుగా జరిగే మిస్టరీ. ప్రయాణికులు అనంత లూప్లో చిక్కుకుని దాదాపు మైండ్ లాస్ అవుతారు. ఒక్కసారిగా ఒక మహిళ వైట్ సారీలో రోడ్డు మధ్య కనిపించింది. రవి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది. ఆమె చేతిలో రక్తంతో ఉన్న నాన్ వెజ్, కళ్ళు ఎర్రగా మెరుస్తూ. రవి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెత్తుతూ దగ్గరలో ఒక చిన్న గ్రామానికి చేరాడు. అక్కడ గ్రామస్తులు భయంగా చెప్పారు, కషేటి ఘాట్లో డాకన్ విచ్లు ఉన్నాయి. అమావాస్య రాత్రి మాంసం తీసుకెళ్తే వాళ్ళు వస్తారు. ఆ పిల్లవాడు, మహిళ ఆత్మలు ఆ విచ్ల సైడ్ కిక్స్. వాళ్ళు ప్రయాణికులను ఆకర్షించి మాంసం కోసం వేధిస్తారు. గ్రామస్తులు రవిని ఆలయానికి తీసుకెళ్లి పూజ చేశారు.
అతను లారీ తీసుకొని మళ్ళీ బయలు